ఇప్పుడు చెల్లా మన మాజీ శాసనసభ్యులు చెల్లా వంశీచంద్ర రెడ్డి గారు మాట్లాడాలని కోరుతున్నాను. సభకు నమస్కారం. మాడుగుల మండల జడ్పీటీసీ గౌరవరం ప్రభాకర్ రెడ్డి గారు మరి జపాల్ రెడ్డి గారి శ్మశాన సభలో ఈ రకంగా వారి యొక్క అనుభవాన్ని పంచుకున్నారు. ఈనాటి కీర్తిశేషులు జపాల్ రెడ్డి గారి సంస్మరణ సభకు విచ్చేసిన అతిరథ మహారథులకు, వివిధ పార్టీల నాయకులకు, సర్పంచులకు, ఎంపీటీసీలకు, వివిధ గ్రామాల ప్రజలకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, ఈ పొలిటికట మీద జన్మించినటువంటి జైపాల్ రెడ్డి గారిని ఈ రోజు ఇదే గడ్డపై మనం స్మరించుకోవడం చూస్తున్నాం. కానీ ఇక్కడ ఉన్న ప్రజలు ఎవరైనా ఇప్పటివరకు 1983లో ఇతర ఎమ్మెల్యేగా మన తన పోటీ చేసి గెలిచిన తర్వాత ఎప్పుడు కూడా మన ప్రాంతానికి నిలబడిన రోజు లేవు. కానీ అదే ఆయన మనకి ఏం చేసిందని చెప్పి ప్రజలలో నాలుగు మాట ఉంది. కానీ మన ప్రజలకు మనకు అవసరాలకు ఏం చేసింది అనేది కృష్ణా వాటర్ ఈ రోజు తాగుతున్నాం. 2006 సంవత్సరంలో మనకు హైదరాబాద్ పక్కన ఉన్న బిఎన్ఎం నగర్ ఆ ఏరియాలో కూడా హైదరాబాద్ ఉన్న వాళ్ళు నీళ్లు తాగలేదు. కానీ మనము కృష్ణా నీళ్లను మనకు అందించినటువంటి ఘనత ఈ జైపాల్ రెడ్డి గారికి దక్కిందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అత్యంత విలువలు కలిగిన రాజకీయ సంస్కరణ మన సోషలిస్ట్ వాణి మన జైపాల్ రెడ్డి గారు కీర్తి ప్రతిష్టలు ఎంతో దేశ యావత్తు మన మానవుల మండల గడ్డ పేరు తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకులను మనం ఉదాహరణకి ఎక్కడైనా పోయినప్పుడు మానవులు అంటే ఎక్కడ అని చెప్పుకునే ఈ రోజుల్లో ఇప్పుడున్న ప్రజలను కూడా ఎక్కడ అంటే జైపాల్ రెడ్డి గారు అని చెప్పుకుంటాం తప్ప జైపాల్ రెడ్డి గారు పేరు ఎత్తనే మనల్ని గుర్తిస్తారని చెప్పి తొందరగా జైపాల్ రెడ్డి గారి పేరు చెప్తాము. కానీ ఈ రోజు మనము మన రాష్ట్రాన్ని పరిపాలించుకుంటున్నటువంటి మన రాష్ట్రాన్ని అందించినటువంటి ప్రక్రియలో జైపాల్ రెడ్డి గారి పాత్ర చాలా క్రియాశీలకమైందని చెప్పి ఈ సమావేశంగా తెలియజేస్తున్నాను. ఉద్యమం చేసిన కేసీఆర్ అంటే మనకు తెలంగాణ రాష్ట్రాన్ని రావడానికి సోనియా గాంధీని ఒప్పించి మనకు తెలంగాణ ఇవ్వడానికి రాజ్యాంగ సభలు జరగకుండా ఆనాటి పార్లమెంట్ లో మన జైపాల్ రెడ్డి గారు క్రియాశీల పాత్ర పోషించినటువంటి గొప్ప వ్యక్తి. ఆ రోజు పార్లమెంట్ లో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఆ విషయాలు ఇప్పుడున్న మన మహానాయకులు వివరిస్తే బాగుంటుందని చెప్పి చెప్పుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. అతని ఆత్మకు శాంతి కలగాలని చెప్పి ముగిస్తున్నాను. కీర్తిశేషులు జైపాల్ రెడ్డి గారి సంస్మరణ సభకు విచ్చేసిన పెద్దలందరికీ, ఈ గ్రామ ప్రజలందరికీ నమస్కారం. జైపాల్ రెడ్డి గారు మరణించే ఒక 2 weeks ముందు మేము అతన్ని కలిసాము. దట్ వాస్ ది ఫస్ట్ టైం ఐ మెట్ హిమ్. జైపాల్ రెడ్డి గారు మా నాన్నగారైన గౌరవరం యాదారెడ్డి గారికి చిన్ననాటి స్నేహితులు. సో అప్పటి నుంచి కూడా జైపాల్ రెడ్డి గారు అంటే మాకు ఫస్ట్ నుంచి అభిమానం. ఒక 2 weeks ముందే కలిసి మరణించే 2 weeks ముందే కలిసాం మేము అతన్ని. హీ వాజ్ వెరీ హంబల్. చాలా మంచిగా మీరు చేయండి అమ్మా, యూఆర్ ఫస్ట్ టైం ఎలక్టెడ్ యాజ్ ఎంపీపీ అండ్ యూఆర్ వెరీ న్యూ టు దిస్ ఆల్ దీస్, కాబట్టి మీరు మంచి చేయండి. చాలా హంబల్గా అంటే దో ఈజ్ అ వెరీ బిగ్ పొలిటీషియన్ అండ్ ద బెస్ట్ పార్లమెంటేరియన్, ఎంతో కూల్గా ఒక ఫాదర్ లాగా ఆయన మాకు చెప్పారు, బాగా చేయండి, బాగా చూసుకోండి. చిన్నప్పటి నుంచి అయినా మీరు ఎవరన్నా మమ్మల్ని అడిగేవాళ్ళు, మీరు ఏది ఊరు అంటే అప్పారెడ్డిపల్లి, వేరీ సప్పారెడ్డిపల్లి. వేరీ సప్పారెడ్డిపల్లి అంటే నేను మాడుగుల మండలం, మాడుగుల మండలం అప్పారెడ్డిపల్లి జైపాల్ రెడ్డి గారు ఊరు అలా. సో అలా we were identified by him and this whole mandal is identified by జైపాల్ రెడ్డి గారు. సో నేను ఇంతకంటే ఆయన గురించి ఎక్కువ
చెప్పలేను, ఆయన గురించి చెప్పేంత గొప్పదాన్ని కాదు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. ఐఎమ్ వెరీ సారీ ఫర్ హిస్ ఫ్యామిలీ. ఎందుకంటే నేను చూసినప్పుడు ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు, చాలా బాగున్నారు ఆ రోజు. 2 వీక్స్లోనే ఇలా అవుతుంది అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐఎమ్ వెరీ సారీ ఫర్ హిస్ ఫ్యామిలీ and also the member, all the people of Magula Mandal. Thank you. Thank you.